మంది పెద్ద మనుషులు చెప్పిర్రు. ఇప్పుడు తెలుస్తుంది నిజంగా మేము నిరుద్యోగులం మోసపోయినాం, గోసపడతా ఉన్నాం. ఎందుకంటే గతం లోపల కొన్ని నోటిఫికేషన్లు వచ్చినాయి. వీళ్ళు ఏమన్నారు, మెగా డిఎస్ అంటే 5,000 కాదు 20,000 మేము భర్తీ చేస్తాం, కాంగ్రెస్ పార్టీకి గెలిపించండి, ఊళ్ళకి వెళ్ళుండి అని చెప్పిర్రు. గ్రూప్ 2 కానీ గ్రూప్ 2 పోస్టులు 700 నుంచి 2,000 పెంచుతాం, గ్రూప్ 3 పోస్టులు 3,000 పెంచుతామని అన్నారు. గ్రూప్ 1 పోస్టులు కూడా దాదాపు 1,500 వరకు పెంచుతామన్నారు. అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడుస్తూ ఉన్నా ఢిల్లీకి 54 సార్లు పోయినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు కనీసం 2 నిమిషాలు కూడా చిక్కడపల్లి లైబ్రరీ నుంచి సచివాలయం మరియు సెక్రటేరియట్ వరకు కేవలం 2 కిలోమీటర్లు ఉంటుంది. 2 కిలోమీటర్లు ఉన్నా నీ గద్దెను ఎక్కించినటువంటి చిక్కడపల్లి లైబ్రరీ విద్యార్థుల దగ్గరికి 2 నిమిషాలు కూడా నువ్వు మాట్లాడలేకపోతున్నావు. ఇంకోటి, తెలంగాణలో మేధావి సార్ అంటే మాకు ఎంతో గౌరవం ఉంది. కోదండరాం సార్కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చినా కానీ కూడా మేము ఒక సీఎం కన్నా ప్రధానమంత్రి కన్నా ఎక్కువ ఊహించుకున్నాం. కానీ కోదండరాం సార్కి ఎమ్మెల్సీ పదవి వచ్చినంత మాత్రాన్నారు సంవత్సరం వరకు ఇంతవరకు స్పందించలేరు. ఎమ్మెల్సీ పదవి పోయిన తర్వాత ఇప్పుడు స్పందిస్తున్నాడు. అద్దంకి దయాకర్ గారు కూడా చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ దగ్గరికి వస్తే మా సమస్యలన్నీ 2 సంవత్సరాల నుంచి స్పందిస్తలేవు. బనకచర్ల ఇష్యూ గురించి దినాం చుట్టూ చేస్తావు, ఫోన్ ట్యాంపరింగ్ గురించి దినాం చుట్టూ చేస్తావు, కాళేశ్వరం గురించి దినాం చుట్టూ చేస్తాం. మరి నిరుద్యోగులు 6 మంది నిరుద్యోగులు చచ్చిపోతున్నారు, ఎందుకు నువ్వు టుట్టు వేయలేవని చెప్పి మేము ఆ రోజు చిక్కడపల్లి లైబ్రరీ దగ్గరికి ఆహ్వానించి క్వశ్చన్లు వేసినాం. మరి నువ్వు ఒక్క రోజు కూడా టుట్టు వేయలేవని చెప్పి అద్దంకి దయాకర్ గారు చెప్పారు. మీ బాధలు వాస్తవమే, నేను సీఎం దగ్గరికి కల్పిస్తాను, ఒక 5-6 రోజులు నేను సీఎంని కల్పిస్తానని చెప్పి తర్వాత కాల్ చేస్తే కూడా రేపు 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 రిజర్వేషన్ ఇష్యూ అని చెప్పి రేపు అని చెప్పి వాయిదా చేసారు. త్వరలో నోటిఫికేషన్ అంటే మేము ఉద్యోగ నోటిఫికేషన్ అనుకున్నాం, కానీ వాళ్ళు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ అని చెప్పి ఇప్పుడు మాకు స్పష్టంగా అర్థమవుతుంది. వినాయక చవితి దగ్గర వేలం పాట వాడుతున్నట్లు ఒక సన్యాసి 60,000 అంటాడు, ఒక సన్యాసి 70,000 అంటాడు, ఇంకో సన్యాసి 40 లక్ష ఉద్యోగాలు వేసినామంటాడు. నిజంగా మీరు 1,00,000 ఉద్యోగాలు కాదు 60,000 ఉద్యోగాలు వేసినట్లుంటే చిక్కడపల్లి లైబ్రరీ దగ్గరికి మేము చిక్కడపల్లి లైబ్రరీ విద్యార్థులు అందరం మా ముందర మీరు చెప్పండి. రేవంత్ రెడ్డి గారు డైలాగ్లో సీఎం అని చెప్పి తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి భారతదేశంలో కూడా అర్థమైపోయింది. కానీ మిగిలిన వాళ్ళు డిప్యూటీ సీఎం కానీ శ్రీధర్ బాబు కానీ వీళ్ళంటే అపారమైన గౌరవం ఉంది. వీళ్ళు కూడా మరి ఎందుకు అధికారం ఉండమని చెప్పి అహంకారం మాలిక నియంత్రణతో పొగడలేక అర్థం కాని పరిస్థితి. కానీ నిరుద్యోగులు అందరూ కూడా అర్థమైంది. ఆల్రెడీ నిరుద్యోగులు అందరం కూడా నిరుద్యోగ ద్రోహులుగా కోదండరాం సార్ని కానీ రియాజ్ సార్ని కానీ ఇంకా కొందరిని ప్రకటించబోతున్నాం. ఇంకా 3 సంవత్సరాలే, ఇంకా 30 సంవత్సరాల వరకు మీకు అధికారం రాదు. దయచేసి రేవంత్ రెడ్డి గారికి ఎట్లా అర్థమైపోయింది కాబట్టి మిగిలిన వాళ్ళు కూడా అర్థం చేసుకుని ఇమీడియట్ గా స్థానిక సంస్థల ఎన్నికల పోకన ముందే నోటిఫికేషన్లు విడుదల చేయండి. లేని పక్షంలో ప్రతి గ్రామంలో జడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ మేమే నామినేషన్ ఇస్తాం. మిమ్మల్ని ఒక్కరిని కూడా తిరగనియమని చెప్పి ఖబర్దార్ తెలియజేస్తున్నాం. ఈరోజు మహబూబ్ నగర్ సీఎం రేవంత్ రెడ్డి అంటే ఇజ్జత్ తీసురు. గ్రామాల్లో పోతే సెక్యూరిటీ లేకపోతే కొట్టేడు పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా అర్థం చేసుకొని నిరుద్యోగులకు స్థానిక సంస్థల ఎన్నికలకు పోకన ముందే నోటిఫికేషన్ ఇమీడియట్గా వేయండి అని చెప్పి కోరుకుంటున్నాం.